ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యం మత్తయి సువార్త 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందులే దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినమును గూర్చి, ఏ దినమును గూర్చి? ప్రభు రాకడ దినమును గూర్చి. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన సమీపముననే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? రాబోతున్నాడు. ఆయన రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి నీవు సిద్ధమా? ఆయన రాకడను ఎదుర్కోవడానికి ఆయన ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధమా? ఒకసారి భార్యాభర్తలిద్దరికీ ఫోన్లలో మాట్లాడుకోవటం పాపం కొందరికి బాగా అలవాటు. డ్యూటీకి వెళ్ళినా కూడా ఏమండి భోంచేసారా లేదా, కాఫీ తాగారా లేదా అని హెచ్చరించే భార్యలు ఉంటారు. వీళ్ళు ఆత్మీయంగా ఉండే భార్యాభర్తలు వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి భార్య ఫోన్ చేసింది. ఆయన డ్యూటీ నుండి ఇంటికి వచ్చే ముందుగా భార్య ఫోన్ చేసింది. ఏమండి ఈరోజు తొందరగా వస్తున్నారు కదా ఇంటికని. వస్తున్నాను అని అన్నాడు. యేసు ప్రభు కూడా వస్తున్నాడు, మనం సిద్ధంగా ఉండాలి అని అన్నాడు. ఆయన ప్రభు రాకుడు కూడా సమీపమై ఉంది, ఆయన రాబోతున్నాడు, కానీ మనం కూడా సిద్ధంగా ఉండాలి అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఇంటికి వచ్చేసరికి భార్య చక్కగా స్నానం చేసి ఎప్పుడు కట్టుకున్నటువంటి విలువైనటువంటి 20,000 రూపాయల శారీ కట్టుకొని ఎన్నో రోజులుగా దాచిపుంచుకున్నటువంటి ఆభరణాలన్నీ తగిలిసుకొని ఆయన వచ్చేసరికి బైబిల్ చేతిలో పట్టుకొని కుర్చీలో కూర్చొని ఉంది. ఈయన వచ్చాడు, చూశాడు భార్యని. చూసి ఈయనకేం అర్థం కాల. ఏంది ఇలా ముస్తాబయ్యావు, ఏంది సంగతి అని అన్నాడు. మీరే కదండి చెప్పారు ప్రభు వస్తున్నాడు సిద్ధంగా ఉండమని అని. ప్రభు రాకడికి నువ్వు ముస్తాబైన దానికి సంబంధమేందే పిచ్చిదానా? ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలంటివి. ఆయన వస్తున్నాడంటే మనం శుభ్రంగా ఉండాలి కదండి అని ఆమెకు అర్థమైంది. అది అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు దైవ సన్నిధానానికి వెళ్ళి వాక్యం విని ఆమె నేర్చుకున్న భక్తి అలాంటిది, ఆమె తెలుసుకున్నటువంటి సత్యం అలా ఉంది. గనుక ప్రియులారా, దేవుని రాకడలో ఉండవలసినటువంటి సిద్ధపాటు అంటే అది కాదు. పరిశుద్ధాలంకారములను ధరించుకొని, పరిశుద్ధాలంకారాలను ధరించుకొని సిద్ధముగా ఉండాలి అనేది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది అవసరం. పరిశుద్ధత అవసరం. ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. అయ్యా రాండి, వచ్చి కూర్చోండి. ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత అనగా దేవుని వాక్యానుసారంగా జీవించడం. పరిశుద్ధత అనగా ప్రేమ కలిగి బ్రతకడం. పరిశుద్ధత అనగా దైవ భయము భక్తి కలిగి ఏది చెయ్యాలా ఏది చెయ్యకూడదని దేవుని యొక్క వాక్యంలో ఏదేదైతే దేవుడు మనకి చెప్పి ఉన్నాడో దానిని చెయ్యడం పరిశుద్ధత. దేవుని వాక్యానుసారముగా జీవించడం పరిశుద్ధత. అంతేకాని నీ యొక్క ఇష్టానుసారంగా జీవించడం పరిశుద్ధత కాదు. దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా బ్రతకడం పరిశుద్ధత.
దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా బ్రతకడం అంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండమని. ఆయన సాత్వికుడు కనుక నీవు నేను సాత్వికం కలిగి బ్రతకాలి. ఆయన తండ్రికి విధేయత కలిగి మరణ పర్యంతం వరకు విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క విధేయత మనలో ఉండాలి. శ్రేష్టమైనటువంటి సహింపు మనలో ఉండాలి. శ్రేష్టమైనటువంటి ఓర్పు మనలో ఉండాలి. యేసు ప్రభు గర్విష్టి కాదు, ఆయన సాత్వికుడు కనుక ప్రియులారా, ఆయన రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాకడను ఎదుర్కోవడానికి నీవు సిద్ధమా? ఆ దినం ఎలాంటిది? ప్రభు రాకడ ఆ దినం ఎలాంటిది అనేది మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యో ఎంత భయంకరమైన దినం, అట్టి దినము మరి ఒకటి రాదు అని అంటున్నాడు. అది ఆపద తెచ్చు దినం. ఎవరికి అది ఆపద తెచ్చే దినం అంటే సిద్ధపాటు లేనటువంటి వాళ్ళకి అది ఆపద. అది భయంకరమైన దినం ఎవరికంటే సిద్ధపాటు లేనటువంటి వాళ్ళకి. యేసు ప్రభు యొక్క రాకడ మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి అది ఆపద దినం. దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం లేనటువంటి వారికి అది అపాయకరమైనటువంటి దినం. అయ్యో అది భయంకరమైన దినం. అది ఆపద తెచ్చు దినం. ఏ విధంగా ఆపద తెచ్చు దినం అంటే ప్రభు నిమిత్తమై లోబడి కష్టాలను, బాధలను, అవమానాలను, నిందలను, సమస్తమైన భారాలను భరించి ప్రభు నిమిత్తం సమస్తమును పోగొట్టుకొని జీవించే వాళ్ళకైతే ఏమి, కుటుంబ జీవితంలో సాక్ష్యంగా బ్రతికే వాళ్ళకైతే ఏమి, సంఘ జీవితంలో సాక్ష్యంగా ఉండే వాళ్ళకి అది ఉల్లాసకరమైన దినం. అది ఎందుకంటే ఆయన మధ్యాకాశంలో రాబోయే సమయంలో ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో, ఆయన పరిశుద్ధులతో మధ్యాకాశంలో దిగొచ్చేటప్పుడు ప్రభువునందు మృతి నందున మృతులు మొదట లేస్తారు. వాళ్ళు మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటారు. ప్రభువులో లేనటువంటి వాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు, ఇక అవన్నీ వర్ణిస్తే మన గురించే చెప్తున్నాడు పాస్ అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రభువు రాకడను గూర్చినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా విడవబడతారు. విడవబడడం అంటే భూమి మీద నిలబడిపోతారు. సార్ చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏందంటారేమో. చచ్చిపోయిన వాళ్ళు పాతాళంలో ఉంటారు. బ్రతికినటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను, రెఫరెన్స్లు అనేది చదివేదానికి సమయం లేదు. మధ్యాకాశములో ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి వధువు, సంఘం, సిద్ధపడిన బిడ్డలు కష్టాలను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను అన్నిటిని సహించినటువంటి బిడ్డలు ఎత్తబడి మధ్యాకాశంలో విందులో పాల్గొంటారు. ఎన్ని సంవత్సరాలు? 7 ఏండ్లు. మనమే పాటలు పాడతాం కదండి, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు పరిశుద్ధులకు మధ్యాకాశములో పరిశుద్ధులతో ప్రభుతో విందు జరిగేటప్పుడు భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు కలుగుతాయి. మొదటి 3.5 సంవత్సరం కలిగే శ్రమలు ఘోరంగా ఉంటాయి. ఆ ఘోరమైన శ్రమలలో మారు మనసు పొందేదానికి ఎక్కడో ఒక 10% కొద్దిగా అవకాశం దొరకొచ్చేమో. మిగతా 3.5 సంవత్సరం అస్సలు ఉండదు. ఇక
మరణాన్ని వెతుక్కునే రోజులు వస్తాయి. చస్తే బాగుండని, ఎక్కడికి వెళ్ళి దూకాలన్నా, కత్తులతో గొంతు కోసుకొని సావాలన్నా, కత్తులు తెగినా చచ్చిపోరు, ఎక్కడన్నా దూకినా చచ్చిపోరు. మరణం అనేది దూరం అయిపోతుంది. ఆ సమయంలో 7 ఏండ్లు పరిశుద్ధులకు విందు కాలములు, ఆనందగానాలతో ప్రభుతో ఉంటారు. విడవబడినటువంటి వాళ్ళకి అది డేంజర్, భయంకరం, ఆపద. అదే ఆపద తెచ్చు దినం అంటే. కనుక ప్రియులారా, ఆదమరిసి ఏందోలే దైవజనులు చెప్పుకుంటూ వెళ్తున్నారు, దాంతో మనకేం పని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అలా కాదు, ఆయన వస్తాడు ఒక దినాన అని విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి బ్రతికే బిడ్డలు సిద్ధపడినట్లయితే ఎత్తబడతారు. అందుకని యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఒక్కసారి మనం చూద్దాం. యోవేలు గ్రంథం మొదటి 2 వచనాలు. దైవజనులు మన మధ్యలోనికి వచ్చున్నారు. అయ్యగారికి ఒక 15 నిమిషాలైన సమయం ఇద్దాం. పిలిచింది నేనే. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో మొదటి వచనంలో అంటాడు, యెహోవా దినం వచ్చుచున్నదనియు హెచ్చరిక చేయండి, అది సమీపమైందని దేశ జనులందరికీ వణుకు కలుగుతుందయ్యా. ఆ దినం ఎలాంటిదంటే అంధకారముగా ఉండును, మహాంధకారమును కమ్మును. భయంకరంగా ఉంటుంది ఆ దినం. కనుక కడవరి దినాలలో ఉన్నాం ప్రియులారా. ప్రభు సమీపమునే ఉన్నాడు, ద్వారం దగ్గరనే ఉన్నాడు. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఎవరో చెప్తున్నారంట, సెప్టెంబర్ 23వ తారీఖున ఎప్పుడు ప్రభు వస్తున్నాడని. యూట్యూబ్లో వినలేదా? ఇంకా రాలా? మీకు రాలా? సెప్టెంబర్ 23వ తారీఖున, ఈ నెల 23వ తారీఖున యేసు ప్రభు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి, యేసు ప్రభు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి అని యూట్యూబ్లో ఒకళ్ళు తెలుగులో బాగా ఊదినట్టు పోతున్నారు. నన్ను అడిగారు, ఆ సంగతి నాకు తెలియదు, నాకున్న బైబిల్లో ఎక్కడ డేట్లు లేవు, అవన్నీ నాకు తెలియదండి అన్నా నేను. ఎందుకు వాళ్ళతో ఇతండం, మనకెందుకు? ప్రభువే చెప్తున్నాడు ఆ దినమును గురించి తండ్రి తప్ప ఎవరు ఎరగరని. వీళ్ళు డేట్లు చెప్తున్నారు. కొందరు ఉంటారు అటాటి నమ్మి వెళ్ళేవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని ప్రార్థనలు చేయించుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కాబట్టి ఈ కడవరి దినాలలో ఈ ఈసే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలారా, మీకు వాక్యం స్వచ్ఛముగా నాణ్యతగా ప్రకటించబడుతున్నటువంటి ఈ సంఘములు ఇతరమైనటువంటి బోధలు వినొద్దండి. మీకు అనుమానంగా ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మీకు జవాబులు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని విశ్వసించండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడి మాటలు దీవించునుగాక. సమయంలో దైవజనులు నాగేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. గత వారంలో నేను మాణిక్యమ్మ గారు ఈశ్వరి మెడికల్ ఫౌండేషన్ ఆ హాస్పిటల్ దగ్గర కనపడ్డప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ టీ అంగడి దగ్గర అయ్యగారు టీ అంగడిలో నుంచి వచ్చారు. అయ్యగారు వందనాలండి అని మాట్లాడతాం. చెప్పాను మాణిక్యమ్మకమ్మ, అయ్యగారు మన ఈసీలో సేవ చేసి రిటైర్ అయ్యారు, మంచి దైవజనులు అంటే పిలవండి సార్ ఒకసారి అన్నారు. సరే రాండి అయ్యా అని చెప్పాను. కరెక్ట్గా అయ్యగారు వచ్చారు. ఒక 15 నిమిషాలు అయ్యగారు వాక్యం తీసుకోండి, 10-15 ముగించండి, రండి పైకి రండి, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనుగాక. అందరం చేతులు తట్టి అయ్యగారిని ఆహ్వానిద్దాం. మన దేవుని బిడ్డలారా,
నేను మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి కొంతమంది తెలియకపోవచ్చు. కొంచెం నేను పాత చర్చ్ ఉన్నప్పుడే వచ్చిన్నాను. తర్వాత ఇది 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన్నాను. ఈ దినం మనము దేవునికి లోబడిన వారికి కలిగే ఆదాయం ఏంటి? దేవునికి లోబడేవారు చూడండి, మనము మందిరానికి వస్తున్నాము, ఎలా ఉంటున్నాము అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదివినట్లయితే, అధ్యాయం 31వ వచనం, నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జన్నట్టుగా నీ యొద్ద కూర్చుండి నా మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తుంది, ఆపేక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. మనం రాదగిన స్థలానికి వచ్చున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారంగా మనము నడుచుకోవటం లేదు. అది దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడినట్లయితే అనేక ఆశీర్వాదాలు ఉండండి. చూడండి, దేవుడు సృష్టి అంతా సృష్టించినప్పుడు వాటి స్థానాలు ఏర్పాటు చేస్తున్నాడు. సూర్యుడా నువ్వు ఇక్కడ నిలబడని చెప్పినాడు, చంద్రుడి స్థానం ఏర్పాటు చేసినాడు. ప్రతిది కూడా ఆయన మాట ప్రకారం జరిగించినాడు. అన్నీ కూడా ఇప్పటికీ అలాగే జరుగుతున్నవి. కానీ మనము దేవునికి లోబడినట్లయితే మనకు దేవుని ఆశీర్వాదాలు ఉండవు. మనము దేవునికి లోబడినట్లయితే ఆశీర్వాదాలు ఉండవు. మందిరానికి వస్తున్నాము, పోతున్నాము, కానీ దేవుని మన హృదయంలో ఉండటం లేదేమో. ఒకసారి ఆలోచన చేయండి. అయ్యగారు చక్కటి వాక్యాన్ని తెలియపరుచున్నారు. నేనంత గొప్పవాడిని కాదు. నేను రైలుగా ఒక 35 సంవత్సరాల రైలు సర్వీస్ చేసి ఆ తర్వాత ఈసీఏలో పాస్టర్గా పనిచేసి నాయుడుపాట అనే ప్రాంతంలో చిక్కుడుపాట అనే గ్రామంలో నేను ఒక 7 సంవత్సరాలు పనిచేసి ఉన్నానండి. అక్కడ అందరు హైందవులే, చెప్పిన మాట వింటారు. ఒక దినం వెళ్ళిపోతూ మందిరం దగ్గరికి వచ్చినాడు. అందరూ చూస్తున్నారు. ఆ సమయంలో మందిరానికి వచ్చేసే ముందు నేను ముందుకు పోయి, నాయన ఏం కావాలి నీకు అని అడిగినాను. అలా నేను ప్రార్థన చేసి పడిపోయినాడు. పడిపోయిన చెప్పి నేను లోపలికి వెళ్ళి మనం ప్రార్థన జరిపించే సమయంలో అతడు ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి భార్య తీసుకొని మందిరానికి వచ్చినాడు. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. అతని పేరు రామట. ఎవరి మాట వినడట, కానీ దేవునికి లోబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు. అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇతను ఎవరి మాట వినరు కదా సార్ అంటే, దేవుని మాట విన ఆశీర్వాదం ఉండు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం నాకు కొంచెమే సమయం ఉంది కాబట్టి చూడండి, 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, ఇక్కడ దైవ సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రవక్త అండి. ఆ ప్రవక్తకి దేవుడు ప్రతిదినం మాట్లాడతాడు. అతనికి ఏం కావాలో అడిగినప్పుడు, అయ్యా ఇదిగో నేను ఆహాబు రాజు దగ్గర ఒక ప్రమాణం చేస్తున్నాను, 3.5 సంవత్సరాలు వర్షం పడదని చెప్పిన్నాను, కానీ నేనేం చేయాలి, నాకు ఆహారం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు సాయంకాలం వరకు ఉండు, నేను నీకు కాకులతో ఆహారం పంపుతున్నాను. హల్లెలూయా. కాకులు మన మాట ఏంటాయండి? ఎవరు ఏంటాయండి మనం? కానీ దేవునికి లోబడి దేవుని మాట ప్రకారం సాయంకాలం రొట్టెను మాంసంను తీసుకొచ్చేసి ఇచ్చేసినాయండి. ఎందువల్లంటే దేవునికి లోబడి సేవకునికి ఏం కావాలో అన్ని కూడా ఇస్తున్నవి.
మనం ఎప్పుడైతే దేవుని మాటలు మనము పలుకుతున్నాం కాబట్టి, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి, దేవుని యొక్క సేవకుని మాటలు ఎప్పుడైతే నీవు ఆశీర్వాదం, చూడండి, దేవుడు ఏలియా యొక్క ప్రార్థన అంగీకరించినాడు. కెరూతు వాక దగ్గర ఉంటున్నాడు. ఉదయ సాయంకాలం కాకవలను చేస్తుంది. ఆ తర్వాత దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నువ్వు పోషించబడతావు. ఆమె సారెపతని విధురాల దగ్గరికి వెళ్తున్నాడు. ఆ వెళ్ళే సమయంలో ఆమె ఏం చేస్తుంది? ఆ దైవం ఏం చేయాలి? రెడ్డి అమ్మా కొంచెం నీళ్ళు తీసుకురామ్మా అని చెప్పినాడు. చెప్పిన వెంటనే సరేనయ్యా అని చెప్పి బయలుదేరిపోతుంటే, అమ్మా నాకు కొంచెం అప్పం తీసుకురామ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నది? అయ్యా పిరికెడు కొంచెం మాత్రం ఉన్నది, ఈ రాత్రికి మేము తయారు చేసుకొని తిని నా కుమారుడు నేను చనిపోతామయ్యా, ఇదేమో కరువు ప్రాంతం, ఏమయ్యా అమ్మా మొదటి అప్పము తీసుకొని రా నువ్వు. వెంటనే ఆమె వెళ్ళింది, అప్పం తయారు చేసుకొని సేవకునికి ఇచ్చింది. సేవకునికి ఇచ్చిన తర్వాత ఆ యొక్క 3.5 సంవత్సరంలో తొట్టిలో పిండి తరగలేదు, నూనెలో బుడ్డిలో నూనె తరగలేదు. 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెను పోషించినాడు. అలాగే దేవసేవకుని పోషించినాడు. కారణము దేవుని మాటకు లోబడుతున్నది ఆమె. దైవ సేవకుని మాటకు లోబడింది. దేవుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తున్నామంటే అనేక మందిని మనం చూస్తుంటాం, కానీ దేవునికి లోబట్టం లేదు. అదే యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, మందిరానికి వస్తున్నాము పోతున్నాం కానీ దేవుని మాటలు వింటున్నాము, మంచి ప్రవర్తనలు కలిగి ఉన్నాము, కానీ దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడే నీకు ఆశీర్వాదం ఉండు. దేవునికి ఎప్పుడైతే లోబడతామో ఆశీర్వాదాలు ఉండు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరం కానీ ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. మనం అనుకుంటాం దేవుని వైపు చూస్తున్నాం. మనం ఈ లోకం ఏం చూస్తుందంటే దేవుని వైపు చూడట్లేదు. మనమనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే లోబడి జీవించే స్వభావం మనలో ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో మనం జంతువులు దేవుడు, ఆ పక్షులు ఉన్నాయి, జంతువులు కూడా ఉంటాయంటండి. చూడండి వాక్యం ఏం సెలవిస్తుందంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం, మనందరికి తెలిసిన వాక్యాలండి. 26వ అధ్యాయం 20వ వచనం నుండి 20వ వచనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు గారిని సింహపోన్లో వేసినారు. మనందరికీ తెలిసి సమాచారం. సింహపోన్లో వేసినప్పుడు జంతువులు ఏం చేసినవి? సైలెంట్గా కూర్చున్నవి. దేవుని యొక్క సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి. రాజు మాత్రం శాసనం చేసినాడు. ఆ ప్రకారమే రాజు చేసిన శాసనాన్ని ఎవరు తిరిగి తీసుకోలేరు. ఆ శాసనాన్ని అమలుపరుస్తున్నాడు. కానీ దానియేలు గొప్ప ఇష్టమండి. దానియేలు ప్రతిదినము తన ఇంటికి వెళ్ళినప్పుడు యెరూషలేము తలుపులు తీసుకొని దేవుణ్ణి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆకాశం నుండి దేవుని దూత వచ్చేస్తుందండి. ఎందువలంటే ప్రభువారు పంపుతున్నాడు, ఇదిగో దేవదూత, ఓ గాబ్రియేలు దూత, నువ్వు మొదటిసారిగా నా ప్రార్థనలో ఉన్నాడు, అతన్ని మీరు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసుకోమని చెప్పి ఆ యొక్క దూతను పంపుతున్నాడు దేవుడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దానియేలును సింహపోన్లో వేసినప్పుడు సింహాలు ఏమన్నా చేసినాయండి? ఏం చేయలేదు. రాజుకు భయం అయిపోయింది. అయ్యో దానియేలు, నీవు సేవించున్న నీ దేవుడు గొప్పవాడయ్యా అని చెప్పి ఒక రాజు ఒక సేవకుని పిలుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవునికి లోబడి జీవించినట్లయితే, మనము దేవునికి లోబడి జీవించినట్లు వారికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడండి. కాబట్టి ఈ యొక్క దైవ సేవకుడు దేవునికి లోబడినాడు కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ దేశంలో గొప్ప ప్రధాన
పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది. పాతాళం సాగుతూ అగ్ని మండదంచి అక్కడ ఒక వాక్యం ఉందండి 69వ కీర్తనలో. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో ఆ లోబడినట్టు జీవించిన వారికి అనేక ఆశీర్వాదాలుండు. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. చూడండి, ప్రకృతి కూడా ఆయనకు లోబడి జీవిస్తున్నదండి. సూర్య జీవిస్తున్నాయి. దేవుడు అంగీకరించిన కానీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఎందువల్ల జీవిస్తున్నావు? పైకి భక్తి గలవారు ఉన్నామందులో శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నామని మేము ఒకసారి ఆలోచన చేయాలి. పైకి భక్తి గలవారం ఉంటున్నాము, ప్రతిదిన మందిరానికి వస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యానుసారం జీవిస్తున్నాం, కానీ శక్తి మనలో లేదు. ఆ శక్తిని మనం పొందుకోవాలి. ఆ శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. శక్తి భక్తి అనేది ఏంటంటే, శక్తి అంటే ఒక విమానం ఉందండి, భూమి నుంచి ఆకాశానికి వెళ్తున్నది, దాని శక్తి కాబట్టి పైకి వెళ్తున్నది. భక్తిలో శక్తి ఉన్నదంటున్నాడు దైవ సేవకుడు పేతురు గారు. కాబట్టి ఆ యొక్క శక్తి అంటే నిన్ను నన్ను దేవుడు సృష్టించి ఆ శక్తి పొందుకున్నప్పుడే నువ్వు లోకంలో జీవించగలవు. 10 మందిలో చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దేవుని శక్తి కలిగినటువంటి బిడ్డల లోకంలో చాలా మంది ఉన్నారండి. అలాగే మనం కూడా శక్తి పొందుకుందాం. ఆ శక్తి పొందుకోవాలంటే నీవు నేనేం చేయాలి? వేకువజామున లేచి దేవుని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమైనది, చిత్తమైనది. ఆ చిత్తాన్ని కాబట్టి సమయం కాదు, ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎలీషా ఏలియా 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20 నుండి యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద యెహోవాకు ప్రార్థించగా చేసినాడు. ఎవరు చేసింది ప్రార్థన? ఏలియా చేసినాడు. చూడండి, మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది. చూడండి, ప్రాణాన్ని రప్పించే శక్తి గల ప్రార్థన ఏలియా చేస్తున్నాడు. దైవ సేవకులు మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? చూడండి, ఇంకొక వాక్యం కొత్త నిబంధన ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 10వ వచనం. చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి కిటికీలో కూర్చొని కొద్దిసేపు ఒక వైపు చూస్తున్నాడు, కొద్దిసేపు ఏమో మధ్యరాత్రి వరకు స్వాత పఠించున్నాడు. ఆ యొక్క 3వ అంతస్తు నుంచి కింద పడిపోయినాడు. చనిపోయినాడు. పౌలు గారు త్వరగా దిగిపోయి అతన్ని కౌగిలించుకొని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు అతను బ్రతికినాడు. చూడండి, ఈ లోకం
కొంచెంసేపు లోహం వైపు చూస్తున్నాం, కొంచెంసేపు దేవుని వైపు చూస్తున్నాం. అలా ఉంటే ఆశీర్వాదాలు రావండి. దేవుడికి లోబడి జీవించినట్లయితే, దేవుడికి లోబడి మనం నడిచినట్లయితే, దేవుని మాట ప్రకారం మనం జీవించినట్లయితే దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారం అవుతాం. ఆ శక్తి ఎవరికి ఇస్తా అంటే, దైవ శక్తికి కావాలంటే మనము పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోవాలి. తండ్రి వచ్చినాడు, కుమారుడు వచ్చినాడు, పరిశుద్ధాత్మను మనతో ఉంచి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చే సమయంలో సిద్ధపాటుగా ఉండాలి. త్వరగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 24 ప్రకారం అన్నీ జరుగుతున్నవి. ఆ ప్రకారమే సంఖ్యాకాండం 19 అధ్యాయం ప్రకారం 3వ వచనం ప్రకారము ఎర్రని పెయ్యను కూడా తీసుకొచ్చినారు. 3వ దేవాలయం కట్టాలి. ఆ దేవాలయం కట్టినటువంటి ప్రభు చూస్తున్నాడు. నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఆశ్చర్యకరుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకు మనం ఎంతో ధన్యులము. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును నీ వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆ మాట ప్రకారం మనం జీవిద్దాం, దేవునితో నడుద్దాం, దేవునికి లోబడి జీవిద్దాం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగానే చక్కని అంశాలతో మరి మనం చేసినటువంటి అయ్యా నాగేశ్వరరావు గారికి సంఘం తరపున వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మంచి మాట నా జన్మలో రాదగిన విధముగా వచ్చి నా చుండి నీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు వాటితో ఎంతో ప్రేమ కనపరచుతుందని వారి హృదయం అపేక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. అనగా కడవరి దినాలలో, చివరి దినాలలో పరిస్థితులు అని వీటిని బట్టి మనం తెలుసుకోవాలి. ప్రభువు లేచి నిలబడదాం. ఈ సమయంలో పాడుచుండగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటారు అనే పాటతో దేవుని నామమును మహిమపరుచుకుందాం. ఉందమ్మా పాట. தயவுக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. உடைய வார்த்தை மூலம் தகப்பனே எங்களோடு கூட பகிர்ந்து கொண்டப்படா உடைய தாசர் இப்படி கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா உடைய வார்த்தைக்கு நாங்கள் கீழ்ப்படியும் பொழுது தகப்பனே வருவதான ஆசீர்வாதங்களை குறித்தப்பா உடைய தாசர் வெளிப்படுத்தின ஒவ்வொரு காரியத்துக்கு நாங்கள் ஸ்தோத்தரிக்கிற ராஜா. தகப்பனே ராஜா உடைய வார்த்தைக்கு நாங்கள் எங்களுக்கு உதவி செய்யுங்க தகப்பனே. அப்பா இந்த நாளிலே தகப்பனே உடைய வருகைக்காய் நாங்கள் ஒவ்வொருவரும் ஆண்டவரை ஆயத்தப்பட பிறரை ஆயத்தப்படுத்த எங்களுக்கு உதவி செய்யுங்க தகப்பனே. கொடுத்த காணிக்க உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் ராஜா. உடைய ராஜ்யத்துக்கு நீ பயன்படுத்துங்க சுவாமி ராஜா. அதே போல தகப்பனே இன்றைக்கு ஆண்டவரே உம்முடைய அப்பா ராஜ்யத்தை கட்டும்படி தகப்பனே ராஜா கொடுத்ததான குடும்பம் ஆண்டவரே அப்பா தோ கர்த்தாவே சகோதரன் அப்பா வெங்கடசாமிக்காக ஆண்டவரே சகோதரி ஆண்டவர் வரலட்சுமிக்காக ஸ்தோத்தரிக்கிற ராஜா. அந்த மகனுடைய நினைவை கொண்டு தகப்பனே இந்த காரியத்தை செய்து நம்முடைய கருத்துக்கு ஒப்பு கொடுக்கிற சுவாமி ராஜா. குடும்பத்தை ஆசீர்வதிங்க, அவருடைய பிள்ளைகளை ஆசீர்வதிங்க, பேர பிள்ளைகளை ஆசீர்வதிங்க ராஜா. இதே போல கொடுத்த ஒவ்வொருவரை நீ ஆசீர்வதித்து வழிநடத்தும்படியா యేసుని నామములో జెబికిన நல்ல తగపనే. ఆమేన్ ఆమేన్. అందరూ చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి మీద నెరవేరును. మా దినాలను మాకు దయచేయము. మా శోధనలకు ఏకాదశిని తప్పించు. ఎందుకంటే రాజ్యమున బలమున మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమ మీద రుమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబుల్ రుమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసుక్రీస్తు కృప, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా ప్రాణమా యెహోవాను సన్నిధించు. చేసిన ప్రాణం అందరికి వందనాలు.